దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక రోజు ఉదయకాల సమయంలో ఒక చిన్న వర్తమానాన్ని మనం విందాం. గత రోజు ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి ఈ వాక్య భాగంలో నుంచి మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. కొరింథీ సంఘానికి వ్రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. గత వర్తమానాన్ని మీరు దీవించారు. మరొక వర్తమానంతో మమ్మల్ని ఆశీర్వదించండి. అపోస్తలుడైన పౌలు గారు వారికి కలిగిన ఆశలు ఏంటో ఈ వాక్య భాగంలో మేము చూస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. మీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని. పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, చనిపోయినా బ్రతికినా దేవునికి ఇష్టమైన జీవితము నేను జీవించాలి అనే ఒక ఆశ. దేవుని బిడ్డలంగా మనకు కూడా ఈ ఆశ కలిగి ఉండాలి. నిన్నటి దినాన్ని ఒక మాటను మనం నేర్చుకున్నాం. యేసు ప్రభుకి ఎవరంటే ఇష్టం అని ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటి ఆ విషయం అంటే, యేసు ప్రభు వారికి లేకపోతే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారంటే ఆయనకి ఇష్టం అని చెప్పి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ద్వారా, స్తుతించుట ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కొన్ని నేర్చుకున్నాం. ఈరోజు మరొక విషయం, ఎవరు దేవునికి ఇష్టలు అని అంటే, ఆయన విశ్వాసం ఉంచిన వారంటే దేవునికి ఇష్టలు అనే వాక్య భాగాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఈ వాక్యంలో మనం చూస్తే రెండవ విషయం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. అంటే యేసు ప్రభు వారికి ఎవరంటే ఇష్టం అని అంటే, విశ్వాసము కలిగిన వారంటే దేవునికి ఇష్టం. ఈ రోజుని మనం విశ్వాసంతో ఉన్నామా, అవిశ్వాసంతో ఉన్నామా? మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. నమ్మి మారుమనసు పొంది బాప్తిసం పొంది ప్రతిదినము దేవుని సన్నిధికి వెళుతూ కూడా విశ్వాసం లేని వారిగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆ విషయంలో యేసు ప్రభు చాలా బాధపడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు చాలా చింతిస్తూ ఉన్నాడు. విశ్వాసము కలిగి ఉండాలని దేవుని ఆశ. దేవునికి ఎవరిష్టం అని అంటే, విశ్వాసము కలిగిన వారంటే దేవునికి ఇష్టం. బైబిల్ గ్రంథంలో విశ్వాసము కలిగి పరిపూర్ణమైన విశ్వాసంతో అద్భుతాలు పొందుకున్నవారు బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. క్లుప్తంగానే కొంతమందిని మనం ధ్యానం చేద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 34వ వచనంలో, రక్తస్రావంతో కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె జీవితంలో ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తనకు ఉన్నదంతా కూడా వ్యయం చేసుకుంది. మరింత సంకటపడింది. ఎంత మాత్రమును ప్రయోజనం లేక యేసును గూర్చి విన్నదట. యేసును గూర్చి విని విశ్వాసంతో వచ్చింది. వినుట వలన విశ్వాసము కలుగుతుందని. గత కాలంలో అనేకమైన హాస్పిటల్స్ గురించి విన్నది, అనేకమైన వైద్యుల గురించి విన్నది.
అక్కడికి వెళ్ళింది కానీ ఏమాత్రం కూడా మరి ఆమె స్వస్థత పొందినట్లుగా లేదు, మరింత సంకటపడ్డదట. చివరికి యేసు ప్రభువును గూర్చి విన్నదట. విని ఆమె జీవితంలో ఒక ఆలోచన కలిగింది. ఇన్ని ప్రయత్నాలు చేశాను, నాకున్న డబ్బు ధనము ద్వారా నా మరి రోగాన్ని పోగొట్టుకుందాం అనుకున్నాను, కానీ అది డబ్బుల ద్వారా ధనము ద్వారా స్వస్థత కలిగేది కాదని ఆమె గుర్తించి దేవుడే నాకు దిక్కు అని దేవుని దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చిందంటే విశ్వాసంతో వచ్చింది. ఏంటి ఆ విశ్వాసం అంటే, ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని వచ్చిందంట. అది ఎంత గొప్ప విశ్వాసం. సరే, అనేక మంది ప్రజలు ఉన్నారు. ఆమె సాహసం చేసి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. అంతకుముందు మరి చాలామంది యేసు ప్రభు చుట్టూ ఉన్నారు, ఆయన మీద పడుతున్నారు, కానీ ఆయనలోని ప్రభావం ఎవరిలోనికి వెళ్ళలేదు. యేసు ప్రభు వారు ఆయన ఒక మాట అంటున్నారు, ఎవరు నన్ను ముట్టింది, నాలోని ప్రభావం వెళ్ళిపోయిందని యేసు ప్రభు వారు చెబితే ఆమె నాకు స్వస్థత కలిగింది కదా అని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది. మార్కు సువార్త 5:34 చదివితే అందులో ఉన్న భాగం ఏంటంటే, తనకు జరిగినది ఎరిగి అనే మాట కనపడుతుంది. అంటే ఆమెకు స్వస్థత కలిగిందన్న సంగతి గ్రహించి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది. కానీ యేసు ప్రభు వారు ఎవరు నన్ను ముట్టింది అని అడగగానే ఇక దాచుకోలేకపోయింది. వచ్చి, ప్రభువా, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు బట్టి నేను ఈ బాధతో ఉన్నాను, ఈ వస్త్రపు చెంగును ముట్టగానే నాకు స్వస్థత కలిగిందని చెప్పినప్పుడు యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. ఈ మాటలు మనం చూస్తే నీ విశ్వాసమే. ఈ రోజుల్లో చాలామంది ఎవరి విశ్వాసం మీదో ఆధారపడతా ఉన్నారు, ఎవరి యొక్క ప్రార్థనల మీద ఆధారపడుతున్నారు. యేసు ప్రభు చెప్పిందంటే నీ విశ్వాసమే నిన్ను రక్షించును. మనకు విశ్వాసం ఉండాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా మార్కు సువార్త 10:52 భర్తిమయి అనే ఒక గురిడివాడు కనపడుతున్నాడు. ఆయన రోడ్డు ప్రక్కన ఉన్నాడు. మార్గం గుండా యేసు ప్రభు వెళుతున్నారు. అనేక మంది జనులు కూడా వెంబడిస్తున్నారు. ఆ శబ్దాన్ని గ్రహించి ఈ మార్గం గుండా వెళ్ళేది ఎవరు అని అడిగినప్పుడు నజరేయుడని యేసు అని చెప్పగానే ఆ గురుడివాడు పలికిన మాట ఏంటంటే, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేకలు వేయగానే యేసు ప్రభు ఆగి వారిని పిలవండి అనగానే యేసు ప్రభు ఆ మాట చెప్పగానే అక్కడ ఉన్నవారు అంటున్నారు, యేసు నిన్ను పిలుస్తున్నాడని చెప్పగానే ఆయన వస్త్రములు విడిచిపెట్టి దిగ్గున లేచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే భర్తిమేతో, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. రక్తస్రావం కలిగిన స్థితితో చెప్పిన మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. అలాగే భర్తిమయ్య గుడ్డివానితో చెప్పిన మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. మత్తయి సువార్త 15:28 కూడా మరొక సంఘటన మనం చూస్తున్నాం. కనాను ప్రాంతం నుండి ఒక స్త్రీ వచ్చింది, తన కుమార్తెకి బాగోలేదని. అయ్యా, నా కుమార్తె బాగోలేదు, మీరు ఆమె కోసం ప్రార్థన చేయండి నేను బ్రతిమలాడినప్పుడు ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. మరలా అడుగుతుంది. యేసు ప్రభు శిష్యులు విని, అయ్యా, ఇందాక నుంచి ఆమె తన కుమార్తె ఆరోగ్యం కొరకు అడుగుతుంది కదంటే, ఆ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసుకుని వెళ్ళి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పగానే ఆ మాటకి ఆమె కోపపుచ్చుకోలేదు, బాధపడలేదు. కానీ అయ్యా, కుక్క పిల్లలు కూడా తమ యజమానిని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కోసం ఆశపడుతుంది కదా అన్న మాటకి యేసు ప్రభువారు చాలా సంతోషించి ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీ కుమార్తె బాగుపడుతుంది. నీ విశ్వాసము గొప్పది. రక్తస్రావం కలిగిన స్త్రీతో చెప్పారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. భర్తిమయ్యతో చెప్పాడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరచును. కనాను స్త్రీతో చెప్తున్నాడు, నీ విశ్వాసము గొప్పది. మరొక మాట కూడా చెప్పి నా మాటలు ముగిస్తాను. లూకా సువార్త 7:50 మరి అక్కడ పరిసయ్యుని ఇంట్లో యేసు ప్రభువారు విందు జరుగుతూ ఉంది, భోజనానికి పిలిచారు. అక్కడికి పాపాత్మురాలనే ఒక స్త్రీ వచ్చింది.
ఆమె పేరు వ్రాయబడలేదు కానీ ఆమె జీవితాన్ని వ్రాస్తారు. ఆమె పాపాత్మురాలు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పిలిచిన ఆ యొక్క మరి పరిసయ్యుని కంటే ఈమెలో చాలా గొప్ప విశ్వాసం ఉంది. ఆమె యేసు పాదాలకు అత్తరు పోసి తల వెంట్రుకలతో తుడుస్తున్నప్పుడు యేసు ప్రభువు చెప్తున్న మాట, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానం గలదానివై వీళ్ళు. ఆమె పాపముల చేత తన జీవితంలో సమాధానం లేదు. అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీకు కూడా తనకు కలిగిన రోగాన్ని బట్టి తన జీవితంలో సమాధానం లేదు. రోగమున్న సమాధానం ఉండదు, పాపమున్న సమాధానం ఉండదు. ఈ స్త్రీతో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నీ విశ్వాసమే నిన్ను రక్షించును. ఈ యొక్క మాటల్లో మనం తెలిసింది ఏంటంటే, విశ్వాసం ఉంటేనే కానీ స్వస్థతలు జరగవు, రక్షణ జరగదు, అద్భుతాలు జరగవు. ఈ 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసంభవం అని ఉంది. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల పట్టిక మనకు కనబడుతూ ఉంది. విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి యాకోబు, విశ్వాసమును బట్టి హానోకు, విశ్వాసమును బట్టి నోవాహు, విశ్వాసమును బట్టి రాహాబు, విశ్వాసమును బట్టి మోషే. ఈ రీతిగా విశ్వాసమును బట్టి అనే మాటలు మనకు కనపడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలం కనుక మన పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీదే ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా మనం చేసే పనులన్నీ అనిరీతిగానే కనపడుతున్నాయి. ప్రార్థనకు వస్తాము, ప్రార్థన చేసుకుంటాము, కానీ లోకాచారాలు మానట్లేదు. ప్రార్థన చేసుకుంటాము, తాయితులు కట్టుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, రక్షరేఖలు కడుతాం, ప్రార్థన చేయించుకుంటాం, ముహూర్తాలు చూస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, వాస్తులు చూస్తూ ఉంటాం. మన విశ్వాసము ఎలా రుజువు అవుతుందనంటే అది నామకార్థపు విశ్వాసంగా మనకి కనపడుతుంది. భక్తి అని చెప్పి దాని శక్తిని ఆశ్రయించలేని ప్రజలుగా మనం ఉంటున్నాం. ఇది దేవుడు ఇష్టపడేది కాదు. ఎవరు దేవునికి ఇష్టమంటే విశ్వాసం కలిగిన వారే దేవునికి ఇష్టలు. యేసు ప్రభు వారు కూడా చాలా బాధతో ఏమంటే లోకాసు వార్త 9వ అధ్యాయం 41వ వచనం అంటాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. అంటే విశ్వాసం లేని వారిని యేసు ప్రభు ఏమంటాడంటే మూర్ఖులు. ఇటు యేసు ప్రభువులు ఉంటారు, అటు లోకలు ఉంటారు. ఒక ఆయన ఇలాగ పాట పాడేవాడు మా చింతలో, ప్రేయర్ హాలులో సగము, సినిమా హాలులో సగము, ప్రార్థనలంట, విభూతులంట, జీవితం అంతా సగం సగం చెరు సగం. ఈరోజున క్రైస్తవ్యం అంతా ఎలా ఉంటుందంటే విశ్వాసం లేని మూర్ఖతరంగా ఉంటుంది. ఈ విశ్వాసం పరలోకానికైతే చేర్చేది కాదు. మన విశ్వాసం భూ సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించుకోవటం కోసం కాదు, కానీ పరసంబంధమైన ఆశీర్వాదాలు, పరలోకానికి వెళ్ళే ప్రయత్నం మంది. అందుకనే మన విశ్వాసం పరలోకం కోసం. ఆ రీతిగా మనం సిద్ధపడితే భూలోకంలో ఉన్న ఆశీర్వాదాలను దేవుడు మనకిస్తాడు. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మొదట మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే భూలోకంలో ఏదో అవసరమో అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. అప్పుడప్పుడు ఇలాగ అంటూ ఉంటాడు కదా, హోటల్కి వెళ్ళిన తర్వాత ఇడ్లీ అడిగి చట్నీ కూడా ఏంటని మనం అడగం. ఇడ్లీ అడిగితే ఇడ్లీ వెనకాల చట్నీ వస్తుంది. కనుకనే మరి మనం నీతిని, రాజ్యాన్ని వెతికితే ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వస్తాయి. కనుక ఇటువంటి విశ్వాసం లేని వారిని యేసుప్రభు ఏమంటే విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో కూడా ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనంలో, భ్రష్టులైన పిల్లలారా తిరిగి నా యొద్దకు రండి, నేను మీ విశ్వాసమును బాగు చేస్తాను. అంటే మన విశ్వాసం పాడైపోయింది. దేవుడు అంటున్నాడు, భ్రష్టులైన పిల్లలారా, మూర్ఖతరము వారులారా, మన విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసమై ఉండాలి. వాక్య క్రమంలో మన విశ్వాసమై ఉండాలి. లోకస్తులతో కలిసిపోకూడదు, అన్య ఆచారాలు మనం చేయకూడదు, ఈ లోక మర్యాదలను మనము అనుసరించకూడదు. మరి దేవుని బిడ్డలు చెప్పుకుంటూ ఈ లోక మర్యాదలను కూడా మనం పాటిస్తే అది దేవునికి ఇష్టం కాదు, దేవుడు సంతోషించేది కాదు. పెళ్ళిళ్ళు జరిగినా లేకపోతే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, గృహప్రవేశం జరిగినా లోకం మిక్స్ అయిపోతుందంట, కలిసిపోతుంది. దేవుని
ప్రార్థనా కూడిక పెట్టుకుంటారు. కానీ క్రమాలన్నీ అన్యాచారాలుగానే జరుగుతూ ఉంటాయి. దేవుని సేవకులు ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బోధించినా మరి మార్పైతే రావట్లేదు. ఇది దేవుడు ఇష్టపడేది కాదు. కనుక దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి. ఒకటి ఎవరు దేవునికి ఇష్టం అని అంటే, మొట్టమొదటిగా నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాము. ఎవరు దేవునికి ఇష్టము అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారంటే ఇష్టము. ఈరోజు ఎవరు దేవునికి ఇష్టం అనంటే విశ్వాసం కలిగిన వారే దేవునికి ఇష్టం. కనుక మరి విశ్వాసాన్ని మనం వృద్ధి పొందించుకోవాలి. యేసు ప్రభు శిష్యులు అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. అలాగే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూడాలి. మన విశ్వాసాలు ముందుకెళ్ళటానికి మన వల్ల కాదు. దానికి కూడా ప్రభు సహాయం కావాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ రెండవదిగా విశ్వాసం కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం. ఆ విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభుని అడుగుదాం, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. ఆయనకి ఇష్టమైన అది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసంతో మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుందాం. ప్రభు ఈ మాటలు మనందరి వినికుళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో ఎవరు దేవునికి ఇష్టలు అనే అంశంలో రెండవ భాగముగా మరి మీరంటే పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారంటే మీకు ఇష్టమని ఆ సందేశాన్ని మేము విన్నాము నాయన. మీకు ఇష్టమైన విశ్వాసం మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి నాయన. మీకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడను వారి కుటుంబాలను దీవించండి. వారి అక్కర్లు ఎరిగిన దేవుడు, మీ ప్రియకుమారి మహిమార్థం కొరకు వారికి సహాయం చేయండి. ఈ వర్తమానాలు మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేయమని ప్రార్థన చేస్తూ దీవిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తూ స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వర్తమానాలు మీకు నచ్చినట్లయితే మరి ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అంశాలు మాకు కూడా తెలియజేస్తే మా యొక్క ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.